సభకి నమస్కారం. అన్నగారు ఎన్టీ రామారావు గారు, ఆ పేరు వింటేనే ప్రజల్లో ఒక ఉత్సాహం, ఒక పులకరింపు, ఒక మానవత్వం నిండుగా మూర్తీభవించినటువంటి మనిషి తలుచుకున్నటువంటి భావన. ఎన్టీ రామారావు గారు చరిత్ర పురుషుడు, ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నటువంటి మహానుభావుడు. మీరు సినిమాల్లో వారిని చూస్తే ప్రపంచ సినిమా రంగంలో ఆయన అన్ని భాషల్లో కంటే కూడా నంబర్ 1 మేటి అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సినిమా చరిత్ర 1888లో మొదలైంది. ఇప్పటికి 137 సంవత్సరాలు అయింది. ఈ 137 సంవత్సరాల్లో దాదాపు 250 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 2.5 లక్షల మంది హీరో పాత్రలు పోషించుంటారు. ఏ ఒక్క భాషలో కానీ ఏ ఒక్క హీరో కానీ ఎన్టీ రామారావు గారు నటించినన్ని వైవిధ్యమైన పాత్రలు నటించలేదు. మీరు తెలుసుకోండి, రీసెర్చ్ చేయండి. పౌరాణికాలు, జానపదాలు, చారిత్రకాలు, దేశభక్తి పూర్వకమైనటువంటి పాత్రలు, అలానే సాంఘికాలు, ఇన్ని రంగాల్లో ఆయన పాత్రలు పోషించాడు. రాముడుగా దుర్యోధనుడిగా, కృష్ణుడిగా రావణుడిగా, అలానే అర్జునుడిగా కర్ణుడిగా, బృహనలగా, యమధర్మరాజుగా, 1-2 పౌరాణికాల్లో మన ఇతిహాసాల్లో ఉన్నటువంటి అన్ని పాత్రలు, వాటిలో కూడా నాయకుడి పాత్ర, ప్రతినాయకుడి పాత్ర. ఒకే సినిమాలో దాదాపు 5 పాత్రలు పోషించారు. 5 పాత్రలు కూడా విభిన్నమైనటువంటివి. ఒకే తెర మీద అన్ని హావభావాలు వ్యక్తపరచటం ఒక యాక్టర్కి ఎవరికి సాధ్యం కాంది. అది ఓన్లీ ఒక ఎన్టీ రామారావు గారే చేశారు, చూపారు, ప్రజల మనసుల్లో జీవించారు. అంతేకాదు, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క పాత్రల్ని పోషించారు. ఇక్కడున్న మనందరం రాజు నుంచి పేద వరకు, డాక్టర్ నుంచి పేషెంట్ వరకు, టీచర్ నుంచి స్టూడెంట్ వరకు, అలానే జస్టిస్ నుంచి అడ్వకేట్ వరకు, ఇంకా అనేకమైన సమాజంలో ఉన్నటువంటి రైతు, కూలి, కార్మికుడు పాత్రలన్నీ పోషించి ప్రజల జీవన శైలి మీద ఒక ప్రగాఢమైనటువంటి ముద్ర వేశారు. అందుకే ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా అపారంగా ప్రేమించారు. ఊరు వాడ ఏకమై స్వాగతాలు పలికి రాత్రింబగళ్ళు ఆయన చైతన్య యాత్రలని విజయవంతం చేశారు. 75,000 కిలోమీటర్లు ఏకధాటిన ప్రయాణం చేసినటువంటి ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు. ప్రజల మన్ననలతో రాజకీయాన్ని అధికారానికి వచ్చాక ఇంత ఆదరించిన ప్రజలకు నేను మేలు చేయాలి, రుణం తీర్చుకోవాలి అని అప్పటి వరకు స్వతంత్ర భారతంలో 35 సంవత్సరాల పాలన జరిగింది. ఏ పరిపాలకుడు కూడా చేయని విధంగా సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలందరికీ ఆస్తిలో సగం వాటా ఇచ్చాడు. ఆయన ఇవ్వటమే కాదు, అధికారానికి రాకముందే వాళ్ళ ఇంట్లో కోడళ్ళందరికీ ఇళ్ళు రాసిచ్చాడు, అమలు చేసి చూపాడు. చెప్పిందే చేశాడు రామారావు గారు, చేసేదే చెప్పాడు. అది వారి యొక్క ప్రత్యేకత. అలానే మానవుడికి కావాల్సినటువంటి అవసరాలన్నీ తీర్చాడు. ప్రభుత్వానికి వచ్చిన తర్వాత పేదవాడు ఆకలితో పస్తుపడుకుంటే నాకు ప్రభుత్వం ఎందుకన్నాడు.
అలానే ఆహార భద్రతా పథకం తీసుకొచ్చాడు. ఈరోజు ప్రపంచంలో ఏ 2 దేశాధినేతలు కలిసినా మొదట వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలకి ఆహార భద్రత గురించి మాట్లాడతారు. అది 40 సంవత్సరాల ముందే రామారావు గారు మాట్లాడారు. అలా ఈరోజు ప్రజల్లో ఎవరైతే భగవంతుడు అందరికీ సమాన అవకాశాలు ఇయ్యల, వికలాంగులు కానీ వితంతువులు కానీ వృద్ధులకు కూడా ఆనాడే 40 సంవత్సరాల క్రితం పెన్షన్ ఇచ్చాడు. దాని యొక్క విలువ రోజుకు రూపాయి ఇచ్చాడు, నెలకి 30 ఇచ్చాడు. అంటే ఆ రోజు 30 రూపాయల బడ్జెట్లో విలువ ఈ రోజు లెక్కల ప్రకారం 6,600 రూపాయలకి సమానం. ఎవరన్నా ఈరోజు భారతదేశంలో ఇవ్వగలుగుతున్నారా? ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆంధ్రదేశంలో 4,000 రూపాయలు ఇస్తున్నాడు, ప్రజల్ని ఆదుకుంటున్నాడు. ఇలా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేటటువంటి పథకాలన్నీ, ఆ మాటకొస్తే పక్కా ఇళ్ళేంటి, విద్యార్థులకి డొనేషన్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చదువులేంటి, గురుకుల పాఠశాలలేంటి, నదుల అనుసంధానం ఏంటి, రైతాంగానికి పట్టాదారు పాస్ పుస్తకాలేంటి, రైతాంగానికి ప్రజలకు ఇబ్బందిగా ఉన్న మున్సిపల్ కర్ణం పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దేంటి, ఈ విధంగా సమూలమైనటువంటి మార్పు చేసి ప్రజల దగ్గరికి పాలన తెచ్చారు ఎన్టీ రామారావు గారు. అందుకే ఆయన ఇంకా మన మనసుల్లో గూడు కట్టుకొని ఉన్నారు. వారి భావజాలాన్ని భావి తరాలకు తీసుకొని వెళ్ళటం కోసం అన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అధ్యక్షుడిగా మేమంతా మిత్రులం కలిసి ఒక ప్రయత్నం చేశాం. అదే అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్ మీరంతా ఇంటికెళ్ళి నొక్కండి. దానిలో ఒక ఎన్టీ రామారావు గారి భావజాలం మాత్రమే ఉంటుంది, సినిమాల్లో కానీ ప్రజా జీవితానికి సంబంధించి. కానీ ఇది తెలుసుకొని మనం ఈ సృష్టి ఉన్నంత వరకు రామారావు గారి భావజాలాన్ని భావితరాలకు అందజేయాలని మీ అందరినీ కోరుకుంటూ, ఈరోజు సాయంత్రం మన టూరిజం డిపార్ట్మెంట్ వారు ఈ అవకాశం ఇచ్చి అందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.